ఎవరేజినా 1,00,000 అవుతోందా? లెక్కడితే కొడతావేంట్రా? వాళ్ళు కొట్టారు కాబట్టి. వాళ్ళు ఎందుకు కొట్టారా? వాళ్ళు 1,00,000 కొట్టేశారు కాబట్టి. నీకే ఎందుకు కొట్టారా? నాకు 25 కొట్టారు కాబట్టి. కర్రెళ్ళావు. దేనికి సార్? నేను వాళ్ళని కొట్టాలి కాబట్టి. నువ్వేం టెన్షన్ పడుకో, నేను అక్కని తీసుకొస్తాను, ధైర్యంగా ఉండు. ఏమండి ఆగి 2 దెబ్బలు తినండి, పెద్దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. యేసు వాడు చెప్పిన మాటలేని బాబాయ్ నన్ను చంపేస్తున్నాడే. ఏమైంది నాన్న? అన్నే నీ కొడతారేంటి? రోజు వీళ్ళు ఎంత తినేస్తున్నారో తెలిసాక కొట్టక ముద్దెట్టుకోనా? ఎవరు చెప్పారు? వాడు. వాడు చెప్తే నిజమైపోతుందా? నిజమైతేనే వాడు చెప్తాడు. అచ్చా, నిజమే చెప్తావా ఎప్పుడు? చెప్పు. వాడికి కమిషన్ తినాల్సిన కరమేంటి? నెలకి 10 లక్షలు ఇస్తున్నాం శాలరీ. ఆయన టేబుల్ కి 10 లక్షలు ఆడతారు. పెద్ద హ్యాండ్. నానా నువ్వు పేక్ ఆడతావా? ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రమే. అంతే అంతే. వీక్ డేస్ లో ప్రియా అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. ప్రియా ఎవరు? ఏమో నువ్వు చెప్పిన నిజమైపోతా ఏంటి? అంటే ఇందాక మీరు విసిరిన ఫోన్ లో ప్రియా నుంచి మెసేజ్ ఉంది, కాల్ మీ వెన్ ఫ్రీ అని. అంతే, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమంది. ఎందులో కాంట్రవర్సీ ఉంది? అంటే చివర్లో బేబీ అని ఉంది. ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది, రెడ్ కలర్. వద్దు సార్, చూడదు. ఫోటోలు కూడా ఉన్నాయి. అవునా? ప్రైవేట్. All these art symbols are very common nowadays. Why these people are overthinking it? బావ తప్పు చేస్తే నన్ను కొడతావా? పక్క నుండి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమంటావు? నన్ను కూడా కుదరని తగులుకోమంటావా? ప్లీజ్. మీరు మారరా? మీ ఆడవాళ్ళు మారరా? మగుళ్ళు కొట్లకి నాలని తోబుట్టుని కొట్టేస్తారా? ఈ లవ్ టైటర్ బాబా మారరా? వదని చెప్తాను మీ పని. చూసావా సార్ మీ ఫోన్. వీడు చెప్పింది నిజం కాకపోతే వాడు ఎందుకు అలా పారిపోతాడు? పోనీ నిలబడి నేను వింటాను. నా గురించి చెప్పు. ఒకే రోజు అన్నీ ఎందుకులేమ్మా. నువ్వురా. నాన్నా, నువ్వు చెప్పు. మీకు మీ ఆయనకి పడదు. నాన్నా, నీకెలా తెలుసు? ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడే మీరు తలుపులు వేసుకున్నారు. ఆ రోజే కన్ఫర్మ్. మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 ఉంటాయ్యా. తలుపులు మూసుకుంటారు, తెరుచుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియకూడదని. 25 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని. 6 అయితే చాలు, ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు. అంటే నాకు ఆఫీస్, ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒక మనిషి ఇంత ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదో చేసే ఉండాలి. ఏం చేసి ఉండాలి? రేవతి. ఏడేళ్ల క్రితం ఆయన దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యి నెలల తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అప్పట్లో దరిద్రం ఏంటంటే ఇది అందరికీ తెలుసండి, కానీ ఎవరికి ఏం తెలియనట్టు అందరూ యాక్టింగ్ చేస్తుంటారు, పెద్దంతో సహా. నిజం చెప్తే పెద్ద గొప్పోడు అనుకుంటున్నావా? చిన్నప్పుడు అన్నం తినకపోతే పూచోడొస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. తప్పు చేశాట? ఎవరినైనా ప్రేమించి చూడు, అబద్ధం విలువ అర్థం అవుతుంది. అదే అమ్మ పెద్ద అయిన తర్వాత అన్నం తినపోతే నీరసం వస్తుందని చెప్పుద్ది, బూచోడు వస్తానని చెప్పదు సార్. మనిషిని ప్రేమిస్తే అబద్ధం విలువ తెలుస్తుంది, కరెక్టే. కానీ నిజం చెప్తేనే కదా మీ ప్రేమ ఎంత గట్టితో తెలుస్తుంది. కష్టమైన నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్ గా ఉంటుంది సార్. సార్ టైం అయింది, నేను డ్యూటీ దిగిపోతున్నా. ఈ ఎపిసోడ్ కంప్లీటా లేదా రేపు కూడా టు బి కంటిన్యూడా? వెళ్ళు. అయిపోయిందా? ఓకే, సీ యూ సార్. సీ యూ మ్యామ్.
నీ అంత చదువుకోలేదు, నీ అంత అందంగా ఉండదు. ఏ విషయంలోనూ నీకంటే గొప్పది కాదు. మేబీ అందుకేనేమో నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి బాగుందని అనిపించిందేమో. నేను కరెక్ట్గా ఉండడం కూడా నా తప్ప రాము. అందుకే ఏడిపిస్తున్నావా నన్ను? నాలో ఏం లేదు, దానిలో ఏముంది, ఇలాంటి చీప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగానా రాము నేను? కానీ డోంట్ ఐ డిజర్వ్ అ సారీ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్? ఇది వరకంతా నువ్వు నాకు మ్యాచ్ అని ప్రూవ్ చేసావు. ఇప్పుడు ఏ తప్పు చేయట్లేదని ప్రూవ్ చేస్తున్నావు. ఎందుకు రాము? ఎందుకు? నువ్వెందుకు నాకు ప్రూవ్ చేయాలి? నువ్వు ఉండు, నీలా ఉండు, ఇంకేమక్కర్లేదు. హే, నాకు 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 భయం వేసింది యశు. నీ కళ్ళలోకి చూసి మాట్లాడటానికి నాకు భయం వేసింది. నేను చేసిన దానికి ఏం చేస్తే సరిపోతుంది? ఐఎమ్ సారీ. హలో, మా అమ్మాయి ఏంట్రా రియాక్ట్ అవ్వట్లేదు? మీ ఏదో చేదస్తంతో మధ్యలో దూరిపోద్దు. అలా కొంచెం టైం ఇవ్వండి. సారీ, ఐఎమ్ సారీ. సారీ. వాళ్ళు కౌకలించుకున్నారు. అయితే మీరు కళ్ళు మూసుకోండి, నన్ను దోస్తేనవ్వండి. సీత, నీకు మాత్రమైన విషయం చెప్పనా? ఆ తాతగాడు రామచంద్రన్ ఇంట్లోకి తెచ్చాడు. ముందు క్లర్క్ అన్నాడు, తర్వాత సీఈఓ అన్నాడు. ఆఖరి కల్లుడు అన్నాడు, శివరకాడు మనకు మగుడు అయ్యాడు. ఇప్పుడు ఈయన మాత్రం ఆడే తెచ్చాడు. బాబోయ్, ఈడు ఉత్తమవుడు కాదు, రొంకు మొగుడు.